అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, ఏపీ లిక్కర్ స్కామ్ పై బిగ్ బాంబ్ పేల్చారు విజయసాయి రెడ్డి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలు చెప్తున్నారు, గత ప్రభుత్వ పాలనలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని. నిన్న విజయసాయి రెడ్డి పేల్చిన బాంబుతో ఇప్పుడు కూటమి నేతలు కూడా దీనిపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి చెప్తున్నారు, స్కామ్ సూత్రధారి పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆయన ప్రకటించారు. లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రమేయంపై ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది సిబిఐ, సిట్ కూడా. రాజ్ కసిరెడ్డి జగన్ కు అత్యంత బంధువు, సన్నిహితుడు కూడా. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేశాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అయితే తెర వెనుక మద్యం దందా అంతా కూడా నడిపించింది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి బాంబు పేల్చారు. లంచాల వసూళ్లలో కీలకంగా వ్యవహరించాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి బాంబు పేల్చారు. ఒకసారి విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. లిక్కర్ స్కామ్ మీద నేను విజయసాయి రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి, రాజకీయ ప్రకంపనలకు కూడా దారితీస్తున్నాయి. విజయసాయి రెడ్డి చెప్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంలో జరిగిన ప్రతిదానికి కూడా కర్త, కర్మ, క్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు, బంధువు అని కూటమి నేతలు కూడా చెప్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకుంది అని ఇప్పటికే కూటమి నేతలు చెప్తున్నారు. దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చేశారు, వ్యవసాయం చేసుకుంటానంటూ బయటకు వచ్చేశారు. నిన్న ఆయన మాట్లాడారు, నన్ను పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ తీవ్రంగా అవమానించారు అంటూ మాట్లాడారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగింది లిక్కర్ వ్యాపారం కాదు, లిక్కర్ స్కామ్ అంటూ ఆయన మాట్లాడారు. అంతేకాదు, భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన మాట్లాడారు. అంటే భవిష్యత్తులో విచారణ అధికారుల ముందు ఆయన హాజరై చాలా విషయాలు చెప్పబోతూ ఉన్నారా? ఆయన చెప్పబోయే చాలా విషయాలు ఎవరి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది అనే విషయంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన భవిష్యత్తులో మీడియా ముందు చెప్పబోతున్నారా, లేదా చెప్పవలసి వస్తే చాలా విషయాలు చెప్తాను అని ఆయన అన్నారు. కాబట్టి నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, విచారణ సంస్థలకు నన్ను విచారిస్తే, నన్ను అడిగితే నేను ఈ విషయాలు చెప్పబోతున్నాను, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ విజయసాయి రెడ్డి హింట్ ఇచ్చారా అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా పనిచేశారు, చాలా కీలక పదవుల్లో ఆయన పనిచేశారు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనే విషయాన్ని ఆయన చాలా సూటిగానే చెప్పారు. నేను చెప్పాల్సి వస్తే భవిష్యత్తులో చాలా విషయాలు చెప్తాను అనేది ఎవరికి హింట్. విచారణ సంస్థలు నన్ను విచారిస్తే చాలా సాక్ష్యాలు ఇస్తాను, చాలా విషయాలు చెబుతాను అంటూ ఆయన హింట్ ఇచ్చారు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది. అన్నీ కూడా పారదర్శకంగా కాకుండా రహస్య పద్ధతిలో జరిగాయి అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, అన్నీ కూడా క్యాష్ అండ్ క్యారీ విధానంలోనే సాగింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది అంటూ ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పారు. కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితుడు, బంధువు, ఐటీ సలహాదారుగా కూడా పనిచేశారు. అండ్ విజయసాయి రెడ్డి ఇంకో విషయాన్ని చెప్పారు, నేను భవిష్యత్తులో చెప్పాల్సి వస్తే చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని. అంటే అవి ఏంటి, ఎటువైపు దారితీసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. సో ఏం జరుగుతుంది? రోహిత్, మొత్తం మీద అయితే విజయసాయి రెడ్డి వైసీపీలో జరిగిన స్కాముల విషయంలో కావచ్చు, లేకపోతే వైసీపీలో ఆ పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద మాత్రం నోరు విప్పి సంచలనంగా మారిన వ్యవస్థ అయితే చాలా ఉంది. ఎందుకంటే గతంలో A2గా పార్టీలో వ్యవహారాలన్నీ చక్కబెట్టిన సాయి రెడ్డి ఈరోజు
చాలా స్పష్టంగా చాలా వ్యవహారాలని జగన్ కి తనకు మధ్య విభేదాలు మించి ఇప్పుడు వరకు జరిగిన పలు రకాల స్కాములకు సంబంధించి కూడా ఆయన దగ్గరగా ఉన్న సమాచారాన్ని కొండబద్దలు కొట్టేందుకు చూపిస్తాం. ఒకటి, కాకినాడ పోర్టుకు సంబంధించి వ్యవహారంగానే చూసుకుంటే కాకినాడ పోర్టుకు సంబంధించి అక్కడ పూర్తిగా రవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది ఆయన స్వయంగా బహిర్గతంగా చెప్పిన పరిస్థితి. దీంతో కేవీ రావుకి అసలు నాకు సంబంధం లేదు, కేవీ రావు ఎవరో కూడా నాకు తెలియదు, సుబ్బారెడ్డి అవసరమైతే అమెరికాలో కేవీ రావు విలాసమైన భవనంలో ఉండేవాళ్ళు అని చెప్పినాం. మరోవైపు రెండవది, లిక్కర్ స్కామ్ కి సంబంధించి నీ పేరు వెచ్చిస్తుంది కదా అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈ లిక్కర్ స్కామ్ పూర్తిగా కూడా రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తియే పూర్తి బాధ్యుడు. ఈ వ్యవహారాలంతా కూడా రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తే ఈ వ్యవహారాన్ని నడిపించారు. నాకు ఈ వ్యవహారం మీద మాట్లాడాలి అని వస్తే మరోసారి అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ వ్యవహారాల మీద కూడా నేను మాట్లాడడానికి సిద్ధమే అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ స్కామ్ సూత్రధారి కర్త కర్మ క్రియ పూర్తిగా కూడా ఈ రాజ్ కసిరెడ్డి అనే వ్యవహారాన్ని చాలా క్లియర్ గా ఆయన కొండబద్దలు కొట్టారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇప్పటికే సిట్టు ఈ మద్యం కుంభకోణం ఢిల్లీకి మించి మద్యం కుంభకోణం జరిగింది అనేది చాలా స్పష్టంగా జరుగుతోంది. దాంట్లో దాదాపుగా 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు స్కామ్ జరిగి ఉండొచ్చు అనేది మనం కూడా చాలా వరుసగా ఈ ఆర్టీవీ వ్యవహారం మీద పూర్తి కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో కూడా మనకు కూడా కొంత సమాచారం పెద్ద స్థాయిలోనే దీని మీద జరిగింది. నిన్న మొన్న కూడా హవాలాకి సంబంధించి ఏదైతే ఈ డబ్బును ఎక్కడెక్కడ రూపాల్లో హవాలాకి పంపించారో వాళ్ళందరికీ సిట్టు 13వ తారీఖు 10 గంటల లోపల వీళ్ళందరినీ కూడా మార్చి 13వ తారీఖు 10 గంటలకల్లా వీళ్ళని సిపి కార్యాలయానికి రమ్మని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అది ఒకవైపు ఒక సెక్షన్ సిట్టు విచారణలో జరుగుతుంది. అయితే అసలు ఈ రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఏంటి, ఇతని రోల్ ఏంటి అనే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరుగుతోంది. అయితే రాజ్ కసిరెడ్డి ఎలా ఈ మద్యం కుంభకోణాలకి కీలక పాత్ర పోషించారు అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్ అయితే జరుగుతుంది. వైకాపా సంబంధించిన దాంట్లో ప్రతి కేసుకి అంటే ఒక్కొక్క లిక్కర్ కేసుకి దాదాపుగా 75 రూపాయల నుంచి 150 రూపాయల వరకు, అంటే ఇది ఇంకా ఎక్కువనే పెరిగిందని చెప్తున్నారు. దాదాపుగా 200 రూపాయల వరకు కూడా ప్రతి కేసుకి ఇక్కడ లంచాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ లెక్కన ఇలా తీసుకున్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ డబ్బు హవాలా జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు హవాలా జరిగింది. ఆ హవాలా వివిధ రూపాలలో వివిధ వ్యక్తులకి చేరింది అనేది దీనికి ఒక పక్క ఆధారం అయితే సమాచారం ఉంది. మరోవైపు క్యాష్ హ్యాండర్లు, తర్వాత క్యాష్ కొరియర్లు, అంటే ఇప్పుడు గతంలో జరిగిందంతా కూడా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వ్యవహారంలో పూర్తిగా కూడా క్యాష్ అండ్ క్యారీ విధానంలోని వ్యవహారం అంతా కూడా జరిగింది. కాబట్టి ఈ మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థలు చెల్లించే లంచాలన్నీ కూడా ఈ ఎక్కడికక్కడ డబ్బులు వసూలు చేయడానికి కొన్ని ఏజెంట్లని, కొంతమంది కొరియర్లని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లు ఈ వ్యవహారం నడిపిందంతా కూడా రాజ్ కసిరెడ్డి అనే వ్యవస్థ తెలుస్తుంది. అయితే ఈ రాజ్ కసిరెడ్డి ఎవరు ఏంటి అనే కొంత డీటెయిల్ గా కనుక వెళ్తే, రాజ్ కసిరెడ్డి ఎలా జగన్మోహన్ రెడ్డి క్వార్టర్లోకి వెళ్ళారు, వైసీపీ క్వార్టర్లోకి ఎలా వచ్చారు అనే దాని మీద కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది రోహిత్. అయితే ఇతను 2018లో అమెరికాలో ఉంటున్న ఈ రాజ్ కసిరెడ్డి సొంత జగన్ బావమరిదిగా ఉన్న దుష్యంత్ రెడ్డి చెల్లెలు తరఫున ఈయన రాజ్ కసిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఆ పరిచయంతోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కొంత దగ్గరగా పరిచయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే రాజ్ కసిరెడ్డి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వరంగల్కి సంబంధించిన వ్యక్తి. తన భార్య వీళ్ళందరూ కూడా ఒక రకంగా రాజశేఖర రెడ్డికి కుటుంబానికి దూరంగా బంధువులు. అయితే వీళ్ళందరూ అమెరికాలో మొదట పరిచయం అయింది. ఆ అమెరికా నుంచి పరిచయం ద్వారా కృష్ణమోహన్, అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలతో ఈ కేసులో ఏం జరగబోతున్నాయి ఫర్దర్ గా? అంటే నేను ఇంకా ఏదైనా విషయాలు చెప్పాల్సి వస్తే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని మాట్లాడారండి. భవిష్యత్తులో నేను చాలా విషయాలు చెప్పబోతున్నాను, చెప్తాను అంటూ చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడతారు. కానీ చెప్పాల్సి వస్తే నేను మాట్లాడతాను అని అన్నారు. అంటే ఈ విషయంలో విచారణాధికారుల ముందు హాజరై ఏదైనా చెప్పాల్సి వస్తే నేను చాలా సాక్ష్యాలు ఇవ్వబోతున్నాను అని అర్థం చేసుకోవాలా?
డెఫినెట్ గా అతను చాలా ఓపెన్ గా నిన్న చాలా ఓపెన్ కుండ పెద్దలు కొట్టిన పరిస్థితి మనం చూసాం. చాలా క్లియర్ గా అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగింది, తనకి తెలిసిన సమాచారాన్ని పకడ్బందీగా తను ఇవ్వాలనే అనుకుంటున్నాను అనేది చాలా క్లియర్ గా చెప్పారు. మరోవైపు ఆయన క్లియర్ గా ఒక విషయంలో అంటే కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఆ విజయనగరం సంబంధించి లాటరైట్ భూములకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా సూత్రధారులు ఎవరు అనేది ఆయన క్లియర్ గా చెప్పారు. మరోవైపు లిక్కర్ సంబంధించిన స్కామ్ కు సంబంధించి ఈ వ్యవహారంలో ఎవరు నడిపారు అనే దాని మీద కూడా అతను క్లియర్ గా ఈ వ్యవహారాన్ని అయితే రాజశేఖర రెడ్డి తప్ప ఇది దీంట్లో వెనకాల సూత్రధారు అంతా కూడా ఇతను విచారిస్తేనే పూర్తి స్థాయిలో ఏం జరిగిందో అనే లెక్కలు బయటకు వస్తాయనేది ఆయన చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈ కోటరీల మధ్య విభేదాలు రావడం వల్లనే ఈ వ్యవహారం అంతా కూడా వైసీపీ చుట్టూ ఉన్న కోటరీ అనొచ్చు, లేకపోతే చుట్టూ ఉన్న పూజార్లు అనొచ్చు, వీరన్నిటి మధ్య విభేదాలు తారాస్థాయికి రావడం వల్లనే సాయిరెడ్డి బయటకు వచ్చారని స్వయాన ఆయనే ఒప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఏదేమైనా తను అవమానించారు, అక్కడ చాలా ఇబ్బందులకి గురయ్యాను, అట్ ద సేమ్ టైం నాకు పదవులు ఇచ్చినా నేను చాలా ఇబ్బందులకి గురైన పరిస్థితి అంటూనే, మరోవైపు నేను మొన్నటి వరకు స్వామి భక్తి చూపించాను, జగన్ అనే వ్యక్తి మీద భక్తి ప్రేమ రెండు చూపించాను, కానీ ఇప్పుడు జగన్ కాదు నేను దేవుడి మీద చూపిస్తాను అని చెప్పి ఆయన సెటైరికల్ గా మాట్లాడిన పరిస్థితి. సో దీని అర్థం చాలా క్లియర్ గా ఒకటి, ఈయన కేవలం 1-2 స్కాములు కాదు, పోలీసులు ఒకవేళ లేదు వీళ్ళు దర్యాప్తు సంస్థలు ఇతన్ని పిలిపించి మాట్లాడలేని అనుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇదే అంటే ఇదే దర్యాప్తు సిబిఐ కూడా ఇదే దాని మీద కాకినాడ పోర్టుకు సంబంధించి కూడా సిబిఐ కూడా ఢిల్లీలో విచారణ జరిపిన పరిస్థితి ఉంది. రేపు 19వ తారీఖున సాయిరెడ్డి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇదే సిబిఐ విచారణ మీద అక్కడ హాజరు కావాల్సిన పరిస్థితి కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి సంబంధించి చాలా కీలకమైన విషయాలు దర్యాప్తు సంస్థలకి జగన్ పార్టీలో జరిగిన వ్యవహారాలను కూడా ఆయన ఓపెన్ గా పోతున్నారు. ఆయన శేష జీవితం కొంత ఇంకా వ్యవసాయ క్షేత్రంలోనే ఉంచడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి ఆయన చాలా వ్యవహారాలు పూర్తిగా కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్తారు. ఇన్ని రోజులుగా మీరు చెప్పలేదు కదా, 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 3 తరాలుగా ఆ కుటుంబంతో మీరు అందిస్తే దగ్గరగా ఉన్నారు, మరి ఏ రోజు మీరు మాట్లాడలేదు, మరి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు వ్యవహారం మీద అన్నప్పుడు ఇప్పుడు మాట్లాడితే మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు కూడా ఆయన దాని మీద కొంచెం సీరియస్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి. అంటే ఏంటి ఉదాస్తారా వైసీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తున్నారు వ్యవసాయం చేసుకుంటాను అని వెళ్ళిన విజయసాయిరెడ్డి కూటమికి సహకారం చేస్తున్నారు అనే విధంగా కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నేతలు వెంటనే నిన్న కూడా దీని మీద కౌంటర్ అయితే ఇచ్చారు. బేసిక్గా నిన్న ఇచ్చిన సుధాకర్ బాబు కూడా మాట్లాడుతూ వైసీపీ ఒకటే క్లియర్ గా చెప్తుంది, విజయసాయిరెడ్డి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని చదువుకునే ప్రయత్నంలో సీరియస్ గా ఉన్నారు, ఆ దిశగానే వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సాయిరెడ్డి ఎవరో చెప్పిన వ్యవహారాల మీద పూర్తిగా వెళ్ళిపోయారు, ఆయన మా లైన్ లో లేరు, ఆయన వేరే వాళ్ళ లైన్ లోకి వెళ్ళిపోయారు, ఆయనకి వేరే ఆశలు ఉన్నాయి, ఆయనకి వేరే పదవులు ఆమోహం చూపించారు, ఆ దిశగా ఆయన అక్కడికి వెళ్ళిపోయారు అనేది చాలా క్లియర్ గా ఆయన చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ప్రధానంగా కేవలం సాయిరెడ్డి మాట్లాడుతున్న వ్యవహారాల మీద చాలా పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇది కేవలం ఇంతతో ఆగుతుందని కూడా నేనైతే భావించట్లేదు. అవసరం ఎందుకుంటే సాయిరెడ్డి చాలా వ్యవహారాల్లో అంటే సాయిరెడ్డి వ్యక్తిత్వం కూడా కొంత ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి సో డెఫినెట్ గా కొన్ని వ్యవహారాలని ఆయన కుండ బద్దలు కొట్టబోతున్నారు. రాబోయే రోజుల్లో కూడా కొంత సీరియస్ గానే వ్యవహారం మీద నడవబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అసలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితే ఇప్పుడు సిబిఐ దర్యాప్తులో ఉంది. ప్రస్తుతానికి ఇతను తెలంగాణ ప్రాంతానికి వరంగల్కి సంబంధించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రస్తుతం తన దూర బంధువుల ద్వారా లేకపోతే దగ్గర బంధువుల ద్వారా మొత్తం మీద అయితే జగన్ కోటరీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. జగన్ దగ్గర అత్యంత సన్నిహితంగా మెలిగారు. సేమ్ అక్కడ అతనికి కూడా చాలా కీలకమైన పదవులు కట్టబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ డబ్బులు వసూలు చేసిన డబ్బులు ట్రాన్సాక్షన్ ఎక్కడైతే హవాలా ద్వారా వ్యవహారం అంతా నడిపింది కూడా రాజశేఖర రెడ్డి అనే వ్యవహారం. రాజశేఖర రెడ్డి ఏం చెబితే అది వ్యవహారం అంతా కూడా నడిచేది. రాజశేఖర రెడ్డితో పాటు చాలా మంది వైసీపీకి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్న వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి లింకులు ఉన్నాయి. వీటి మీద తీయాలనుకుంటే ఇది ఒక పెద్ద పుస్తకమే. ఇది చైనా చుట్టూ కదిలిస్తే ఏ విధంగా అందరి పేర్లు బయటకు వస్తాయో చాలా మంది ఈ ఆహారాన్ని ఎంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి అయితే ఉంది. దీన్ని
పూర్తిగా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేయాలి. అయితే ఇప్పుడు వరకు కూడా రాజశేఖర రెడ్డి ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు. ఈయన ఇటీవల కాలంలో హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లారు. కానీ రాజశేఖర రెడ్డి ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక ఆధారాలు, కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిలో రాజశేఖర రెడ్డిని కాపాడేందుకు కొంతమంది గతంలో పనిచేసిన అధికారులు వ్యవహరిస్తున్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రాయుడు కృష్ణమోహన్ ఏపీ లిక్కర్ స్కామ్ పై విజయసాయి రెడ్డి బిగ్ బాంబే పేల్చారు. ఆయన ఈ స్కామ్ మొత్తం సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ ఆయన మాట్లాడారు. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్కు అత్యంత సన్నిహితుడు, బంధువు, వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడు, బంధువు కావడంతో విజయసాయి రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా చెలరేగుతుంది. ఇప్పటికే దీనిపై సిట్ కూడా వేశారు, సిట్ విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కొన్ని ఆధారాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయనే విధంగా విజయసాయి రెడ్డి మాట్లాడడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రకంపనలు చెలరేగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రమేయంపై ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది సిబిఐ సిట్ కూడా. కసిరెడ్డి రాజు జగన్కు అత్యంత సన్నిహితుడు, జగన్కు దూరపు బంధువు కూడా. వైసీపీ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా అతను పనిచేశాడు. తెర వెనుక మద్యం దందా నడిపించిందంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనడానికి ఆధారాలు ఉన్నాయని కూటమి నేతలు కూడా చెప్తున్నారు. ఇటు విచారణ సంస్థలు కూడా దానికి సంబంధించిన ఆధారాలు సేకరించాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పడంతో, అంతేకాదు విజయసాయి రెడ్డి కూడా చెప్పారు, భవిష్యత్తులో నేను చాలా విషయాలు చెప్పాల్సి వస్తే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ విజయసాయి రెడ్డి మాట్లాడడంతో విజయసాయి రెడ్డి ఏం చెప్పబోతున్నారు, ఎవరి ముందు హాజరు కాబోతున్నారు, ఎటువంటి ఆధారాలను విజయసాయి రెడ్డి చూపించబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకసారి విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. అండ్ ఈ వ్యవహారంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న ఈ లిక్కర్ స్కామ్ చుట్టూ చోటు చేసుకుంటున్న ఈ ఘటనలపై మీరే అనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వైసీపీ నాయకులు అంటూ ఉన్నారు, విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటానంటూ వెళ్ళి కూటమి నేతలకు సహాయం చేసే విధంగా విజయసాయి రెడ్డి ప్రవర్తిస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విజయసాయి రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.